స్వాగతం చిన్నారిలారా. ఇది మీ ఫన్ అండ్ లెర్న్ యూట్యూబ్ ఛానల్. కథలు, పాటలు, గేమ్స్ ఇంకా ఎన్నో నేర్చుకుందాం. ఆహా, ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. నరేటర్: ఒకప్పుడు విస్పరింగ్ వుడ్స్ అనే సుందరమైన అడవిలో బెనీ అనే బన్నీ ఉండేది. బెనీ చిన్నదే కాని చాలా వేగంగా పరిగెత్తగలదు. ఆ ముద్దైన గోరెనలతో, పెద్ద కన్నులతో అందరికీ ఇష్టం. బెనీకి 3 మంచి స్నేహితులు ఉన్నారు. టినా తాబేలు నెమ్మదిలా నడిచే కాని తెలివైనది, దయగలది. మ్యాక్స్ కోతి చెట్లపై ఊగుతూ ఎప్పుడూ నవ్వుతూ ఉండే సరదా మంచోడు. పాలీ సారసము తియ్యటి పాటలి పాడే, మాట్లాడిన మాటల్ని నకిలీగా చెప్పగల పక్షి. ఒకరోజు అడవిలోని జంతువులందరూ కలిసి బిగ్ ఫారెస్ట్ రేస్ పెట్టారు. వావ్! ఈ రేస్ చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను. కాని బెనీ రేస్ మార్గాన్ని చూసి కంగారుపడ్డాడు. నది, కొండ, ముల్లుగడ్డలు ఇదంతా ఒక్కడినే చెయ్యడం కష్టమనిపించింది. నా వేగం సరిపోదు, నాకు స్నేహితుల సహాయం కావాలి. బెనీ, నీకు సహాయం కావాలా? నేను నీకు నదిలో తేలడానికి సహాయపడతాను. హహా, నేను ముల్లులమీద తాడు వదిలేస్తాను, నువ్వూగిపో. జాగ్రత్త! ముందుండే రాళ్లమీద నానిపోకూడదు, చీకటిదారులున్నాయి. రేస్ రోజు వచ్చింది. అడవంతా సందడిగా ఉంది. బెనీ వేగంగా పరిగెట్టాడు. నడికి వచ్చినప్పుడు టినా ఎదురుగా ఒక ఆకు రాఫ్ట్తో వేచి ఉంది. ఎక్కు బెనీ, మనం ఈ నదిని సురక్షితంగా దాటిపోదాం. ముల్లు చెట్ల వద్ద మ్యాక్స్ చెట్లపై ఊగుతూ తాడు వదిలాడు. పట్టుకో బెనీ, ఊగిపో. నేనుండగా నువ్వు పడిపోవడానికి ఛాన్సే లేదు. ఆ తరువాత పాలీపైనుంచి పాటలు పాడుతూ ప్రమాదాల్ని చెబుతూ వచ్చింది. అటు వెళ్ళొద్దు, అక్కడ రాళ్లు తడిగా ఉన్నాయి, ఇటు పక్కదారి సురక్షితం. చివరికి బెనీ రేస్ను పూర్తిచేశాడు. అంత వేగంగా కాకపోయినా స్నేహితుల సహాయంతో సురక్షితంగా గెలిచాడు. నేను ఒక్కడినే గెలవలేకపోయే రేస్ మనమంతా కలిసి గెలిచాం. అందరూ చప్పట్లు కొట్టారు, ఆనందంగా నినాదాలు చేశారు. ఫారెస్ట్ టీం జిందాబాద్! అప్పటినుంచి వాళ్ల నలుగురిని అందరూ ఫారెస్ట్ టీం అని పిలిచేవారు. వాళ్లు ఎల్లప్పుడూ కలిసి పనిచేసేవారు, ఇతరులకి సహాయం చేసేవారు. ఎందుకంటే అత్యుత్తమమైన పరిగెత్తు పోటీ మనమందరం కలిసి పరుగెత్తే పోటీ. కథ ఎలా నచ్చింది చిన్నారిలా? మరిన్ని కథలు కోసం ఫన్ అండ్ లెర్న్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. బెల్ బటన్ నొక్కి ప్రతి వీడియో మిస్ అవ్వకండి. మీ మిత్రులకు షేర్ చెయ్యండి. మజాగా నేర్చుకుందాం.